కుక్క జపం చేస్తుంది, మనం జపం చేయట్లేదు. ఒక కుక్క సంకీర్తన చేస్తుంది, మనం చేయట్లేదని చెప్పి, మనం కుక్క కంటే నీచంగా ఉన్నవేంట్రా అని చెప్పి చాలామంది ఊరి ప్రజలందరూ కూడా ఆ యొక్క డాగ్‌ని చూసి వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌తో వాళ్ళందరూ చాలామంది భక్తులవుతారు. అంటే దిస్ కుక్క ప్రతి ఇంటికెళ్ళి ఇప్పుడు అన్ని భౌ భూ అని అరుస్తాయి కదా! ఈ కుక్క ప్రతి ఇంటికెళ్ళి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే ప్రతి ఇంటికి వెళ్లి ఈ హరే కృష్ణ మంత్రం చెప్పడము, వాళ్ళు దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం. వేర్ ఈజ్ మై పెంపుడు కుక్క కిదర్ జాయిగా ఎక్కడికి ఏంటి భగవంతుడు కుక్కలతో ఆడుకోవడం ఏంటి, ఆవులతో ఆడుకోవాలి కదా కృష్ణలాగా. దీంతో ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట లెసన్ వినండి. ఈవెన్ డాగ్స్ ఆల్సో డూయింగ్ సంకీర్తన్ అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ అట్రాక్ట్ విత్ దిస్ సంకీర్తన్ మూమెంట్, దే బికమ్ నైస్ డివోటీస్. చైతన్య మహాప్రభు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి చిన్నప్పుడు, ఆయన పేరు నీమాయ్ అని పిలుస్తారు, ఆయన చిన్నప్పుడు ఇంకా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా జాయిన్ కాలే, బిఫోర్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు వాళ్ళ ఇంట్లో ఉంటాడు, పిల్లలతో బయటికి తిరుగుతుంటాడు. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయినప్పటికీ గంగా నదిలో అంత ప్రవేశిస్తున్నప్పటికీ అతను ఒక్కడే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ నదీ స్నానం చేసుకుని చాలా వస్తారన్నమాట పెద్ద. అంటే వాళ్ళ అమ్మగారు స్నానం చేయించినప్పటికీ కొంచెం ఎప్పుడైతే నడకొచ్చిందో ఇంకా వాళ్ళ అమ్మగారు ఆయన స్నానం చేసేవాళ్ళు కాదు, ఈయన ఫ్రెండ్స్తో నదీ స్నానం చేసుకొని తిరిగి వస్తుంటారు అనమాట. ఆ విధంగా ఆయన అల్లరితో చేస్తుంటాడు చైతన్య మహాప్రభు. టైంకి మహాప్రభు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి గంగా నదిలో స్నానం చేస్తున్న టైంకి ఈమె సచీమాత అమ్మవారు ప్రసాదం రెడీ చేస్తారు, అందరు మీ అమ్మల మీలాగే మీ పిల్లలు రెడీ చేసినట్టు. కానీ ఈసారి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకున్నప్పుడు చాలా కుక్కలని వస్తూ ఉంటాయి అనమాట. అందులో ఒక క్యూట్ కుక్క వచ్చి మహాప్రభు చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలర్ట్ అవుతారు, ఏంటి నీ చుట్టూ తిరుగుతుంది, చాలా క్యూట్గా ఉంది కుక్క అని చెప్పి. సో మహాప్రభు అంటారు, నాకు ఈ కుక్క అంటే చాలా ఇష్టము, ఈ కుక్క నీకు పెంచుకుంటాను. యాక్చువల్లీ కుక్కలు ఎవరు పెంచుకోరు అనమాట. కానీ మహాప్రభు ఏం చేస్తారంటే పక్కన ఒక ఇంటి దగ్గర వెళ్ళి తాడు అడుక్కొని తాడు మొత్తం కుక్క కట్టి ఇంటికి తీసుకొస్తారన్నమాట. తన కొడుకు కుక్కతో వచ్చినప్పటికీ చాలా చాలా కోపంతో సత్యమాత కుక్కను విడిచిపెట్టరా, ఇంటికి గట్టిగా అరుస్తుంటుంది అనమాట దూరం నుంచి, కుక్కను విడిచిపెట్టరా అంటే, లేదు కుక్క నాకు చాలా ఇష్టం, మా అమ్మ ఏమనుకుని అనుకోని నాకు కుక్క చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన వాళ్ళ అమ్మకు భయపడకుండా కుక్కని తీసుకొస్తారు ఇంటికి. ఈ కుక్క చాలా క్యూట్గా ఉంది, ఈ కుక్క ఇంట్లో ఉండాలి అంతే, లేకపోతే బాగోదు అని వాళ్ళ అమ్మకు బెదిరిస్తారన్నమాట. వాళ్ళ అమ్మ కూడా బెదిరించి, కుక్క ఇంట్లో ఎలా పెట్టుకుంటావు, కుక్క పెట్టుకోకూడదు ఇంట్లో, మన బ్రాహ్మణ కుటుంబం, బయట వాళ్ళు బ్రాహ్మణులు కుక్కలు పెంచుకోరు, మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది నాన్న, విను నా మాట అంటే, సరే నిన్ను మాట వింటున్నాను, కుక్క ఇంట్లో పెట్టకని బయట అట్లీస్ట్ పెరట్లో కట్టాలి, పెరట్లో చూసుకుంటా, నాకు ఈ కుక్క చాలా ఇష్టము, దీంతో ఆడుకుంటా అని చెప్తారన్నమాట. ఏంటి భగవంతుడు కుక్కలతో ఆడుకోవడం ఏంటి, ఆవులతో ఆడుకోవాలి కదా కృష్ణలాగా. దీంతో ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట లెసన్ వినండి. నా తర్వాత రోజు ఆయన మళ్ళీ గంగా నది స్నానంకి వెళ్తారు, కుక్కని మర్చిపోతారు అనమాట స్వామివారు యాజ్ యూజువల్లీ. అండ్ సచీమాత ఏం చేస్తారంటే ఈ కుక్కకి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అరుస్తుంటారు అనమాట, ఇంటికి వచ్చి ఏడుస్తుంటారు. సత్యమాత తన కొడుకు ఏడిస్తే ఏడవడం కానీ అంతమంది కుక్కలు ఏడుస్తుంటారని చెప్పి సత్యమాత ఆ కుక్కని విడిచిపెట్టేస్తుంది. ఆ కుక్క క్యూట్ కుక్క పారిపోద్ది అనమాట. మహాప్రభు ఇంటికి వచ్చినాక వేర్ ఈజ్ మై పెంపుడు కుక్క కిదర్ జాయిగా ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పు అని చెప్పేసి ఆమెకి చాలా అమ్మ కాబట్టి విపరీతమైన టార్చర్ పెడతారు. వాళ్ళ అమ్మ చెప్తానమాట, నీకైతే నేను కనిపించకపోతే నువ్వు ఎలాగైతే ఏడుస్తావో, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఏడుస్తున్నారు, ఇలా తీసుకొచ్చేసావు, నీకు తెలియదు చిన్నపిల్లడివి, వాళ్ళందరూ వచ్చి స్ట్రైక్ చేశారు ఇంటి దగ్గరికి వచ్చి, మా కుక్క మాకు ఇవ్వండి అని చెప్పి కుక్కలందరూ ఏడిచారు, అందుకే విడిచిపెట్టాను నువ్వేం ఫీల్ అవ్వకని చెప్పేసి ఇలాగా తల అద్దేసి స్వీట్లు ఫుల్గా కుక్కేస్తాను అనమాట లోపల 3 స్వీట్స్ అన్ని. సో మహాప్రభు స్వీట్స్ ఇష్టం కాబట్టి ఆయన వాళ్ళ అమ్మగారి మాటలకి ప్లీజ్ అయిపోయి ఆయన మర్చిపోతున్నాడు. తర్వాత ఈ కుక్క ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క సాంగత్యం ఉందో ఈ కుక్క హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తుంది. ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్న కుక్క తీసుకెళ్ళిపోయినప్పటికీ కుక్క అమ్మ నాన్న అండ్ దిస్ కుక్క ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు అన్ని భౌ భూ అని అరుస్తాయి కదా, ఈ కుక్క ప్రతి ఇంటికి వెళ్ళి హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ హరే కృష్ణ మంత్రం చెప్పడము, వాళ్ళు దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడం. సాధారణ కుక్కలకి అంత ఆహారం దొరకదు అనమాట. బట్ దిస్ కుక్క ఇస్ వెరీ ఇంపార్టెంట్, గౌరవంగా కృపతో పెరిగింది కాబట్టి ఈమెకి ఫుడ్కి అంత ప్రాబ్లం రాలేదన్నమాట. సో తన ఇష్టమైన ఇంటికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్, రామ్ రామ్ హరే హరే. దిస్ ఇదో హరే కృష్ణ కుక్క వచ్చిందని చెప్పి దిస్ భక్తులు వచ్చారు, హరే కృష్ణ దిస్ డాగ్ ఇస్ డివోటీ, వెరీ నైస్ డివోటీ అని చెప్పి. ఆ విధంగా చనిపోయినంత వరకు ఆమె ఫుడ్ ప్రాబ్లం రాలే. జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా నగర సంకీర్తన జరిగింది అనుకోండి, దిస్ డాగ్ వెళ్ళి ఫుల్ నగర సంకీర్తన చేసేది. మహాప్రభు టచ్ చేస్తే ఆ కుక్క బౌబు అనకుండా హరే కృష్ణ అనడము, హరే కృష్ణ సంకీర్తన చేయడం అన్నీ జరిగాయి అనమాట. సో ఆ గౌడియా ప్రాంతంలో
ప్రజలందరూ సంకీర్తన చూడడానికి ఈ కుక్క యొక్క భక్తిని చాలామంది ఈ డెవోటీ డాగ్‌ని చూసి చాలామంది భక్తులైపోయారు. ఈవెన్ మహాప్రభు ప్రీచింగ్ చేయలేదు. చూడండి, చైతన్య మహాప్రభు ఎప్పుడు ప్రీచింగ్ చేస్తారు? వాళ్ళ నాన్నగారు శరీరం విడిచిపెట్టిన తర్వాత, దీక్ష తీసుకున్న తర్వాత, ఆయన స్కూల్ టీచర్ అయిన తర్వాత అవన్నీ విడిచిపెట్టి, అప్పుడు నిత్యానంద మహాప్రభు కలిసిన తర్వాత ఆ టైంలో సంకీర్తన ఉద్యమాన్ని మొదలు పెడతారు. కానీ ఈ లోపల మన స్వామి ఈ కుక్కలు ఇలాగా మనుషులు ఉపయోగించుకుంటూ ఆల్రెడీ సంకీర్తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట. మహాప్రభు డైరెక్ట్ ఎంటర్ కాకపోయినప్పటికీ మహాప్రభు తన శక్తితో ఈవెన్ డాగ్స్ ఆల్సో డూయింగ్ సంకీర్తన్ అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ అట్రాక్ట్ విత్ దిస్ సంకీర్తన్ మూమెంట్. దే బికమ్ నైస్ డివోటీస్. ఓకే, బట్ వాట్ విల్ హ్యాపెన్? ఇలాంటి కుక్క ఎలాగ చనిపోద్ది? సో యాజ్ యూజువల్లీ ఎవరైనా భగవంతుడి యొక్క నామ సంకీర్తన తన జీవితాన్ని త్యాగం చేశారు, ఆ కుక్కకే వైకుంఠ ప్రాప్తి కలిగింది. ఆ నదియా గ్రామస్తులు చూస్తుండగా దాట్ పుష్కవిమానం ఆ సంకీర్తన చేస్తున్న భక్తులందరూ కనిపించి దాట్ పుష్కవిమానం టేక్ టు బ్యాక్ టు గాడ్ హెడ్ అనమాట. సో దిస్ ఈజ్ అ మహాప్రభు. ఈ లీల మనం ఏం నేర్చుకున్నాం? ఒక మహాప్రభు టచ్తో ఆ డాగు ఓకే గాడ్లీ క్వాలిటీస్ వచ్చి సంకీర్తన మూమెంట్ చేసి అందరికి సంకీర్తన అందించి ఈ విధంగా మహాప్రభువు యొక్క కృపతో చిన్న చైతన్య మహాప్రభు చాలా చిన్న పిల్లడు. ఓకే, అంత చిన్న పిల్లడు ఆయన ఉద్యమాన్ని జస్ట్ కుక్కలతోనే స్టార్ట్ చేశారు అనమాట. ఓకే, ఎవరు తెలియదు హరే కృష్ణ ఉద్యమం ఎట్లాగే జరుగుతుందని. సో మీరందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఇలాంటి లీలల నుంచి. సో భగవంతుడి ఇంటెన్షన్ మీకు అర్థమైంది కదా. భగవంతుడు ఆయనకి శాస్త్రం చెప్పినట్టు ఆయన నాకు యుగధర్మాన్ని స్థాపించడానికి వస్తారు, గంతే. ఆయన ఎట్లా చేస్తాడు, అవి ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, ఆ గేమింగ్స్ ఏంటి మీకు అర్థం కాదనమాట. దాని వన్ డాగ్ సో మనీ ఆల్మోస్ట్ ఇక్కడ బుక్లో ఏం చెప్పారంటే ఒక 200 సంకీర్తనలు చేస్తున్నాడు ఒక డాగ్. ఒక కుక్క 200 సంకీర్తనలో పాల్గొని సంకీర్తన ఉద్యమాన్ని నడిపిస్తుంది ముందుకి ఆమె ప్రేమ గొంతుతో. సో వాట్ నా మన మనిషి ఆ జంతు ఈ జంతు అనుకుంటున్నాం, బట్ వీఆర్ ఆల్ దిస్ ఇస్ ఎముక రక్తం మాంసం శరీరం. బట్ వాయిస్ భగవంతుడి కంట్రోల్ ఉంటుంది. చాలా మంది పుట్టినప్పటి నుంచి వాళ్ళు మాట్లాడలేరు, చాలా మన వాయిస్ అలా ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకోలే. మన కర్మానుసారంగా మన వాయిస్ రెడీ ఉంటుంది అనమాట. ఈ వకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఈజ్ కంట్రోల్ బై లార్డ్ కృష్ణ గౌరహరి. సో మీరు మీ గొంతుని భగవంతుడి నామ సంకీర్తనకు ఉపయోగించకుండా మీరు ఉపయోగిస్తేనే మీరు నిజంగా గౌరవంగా యొక్క భక్తులు అనమాట. మీ గొంతుని హరినామం కోసం ఉపయోగించాలి. ఏం మాట్లాడుతారు భౌతికమైన మాటలు, బయట ఏమున్నాయి అంత గోల. వాళ్ళు ఎంతకాలం ఉంటారు మనుషులు, ఎంతకాలం వాళ్ళ గురించి చెప్పుకుంటాం. వాళ్ళందరూ జపం చేయలేదు కాబట్టి నెగిటివ్ పీపుల్ గురించి ఎంత నెగిటివ్ చెప్పుకుని మీకేం మార్పు రాదు, వాళ్ళు పాజిటివ్ అయిపోయారు. సో బెటర్ ఏంటంటే సెటప్ యువర్ మౌత్ అండ్ చాంట్ హరే కృష్ణ. అదర్వైజ్ వాట్ ఈస్ యూజ్ ఆఫ్ దిస్ వాయిస్ వకల్ కార్డ్స్? అది చెప్పడానికే డోంట్ మిస్యూటిలైజ్ యువర్ వకల్ కార్డ్స్. యువర్ వాయిస్ని మిస్యూటిలైజ్ చేయకండి, నామ సంకీర్తన ఉపయోగించండి. ఈ కలియుగంలో ది బెస్ట్ గిఫ్ట్ భగవంతుడు ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మానవ జన్మని కరెక్ట్గా ఉపయోగించుకోండి. కుక్కలే జపం చేస్తుంటాయి, మనుషులు జపం చేయకపోతే ఎట్లా? ఓకే, ఇవన్నీ రియల్గా జరిగిన లీలలు అనమాట భగవంతుడివి.